అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి ఇప్పుడు కవిత చేస్తోన్న పోరాటాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు సిపిఐ నేత చాడా వెంకటరెడ్డి. పెద్దపల్లిలో నిర్వహించిన సిపిఐ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన ఎమ్మెల్యే కవితపై విమర్శలు గుప్పించారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు కవితకు ఉద్యమకారులు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. భూలియాలనేది జాగృతి పేరుతో కవిత గారు అక్కడక్కడ నిర్వహిస్తూ ఉన్నారు పోరాటాల పేరుతోటి. కానీ వాస్తవికంగా 10 ఏళ్ళు 11 ఏళ్ళు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నది. ఆమె కూడా అప్పుడు ఎమ్మెల్సీ ఎంపీ కూడా. కాబట్టి ఇప్పుడు ఆమె గుర్తు రావడం మేము తప్పు పట్టట్లేదు. కానీ ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పనిసరిగా అర్హులైన వాళ్ళు పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిందే. పేదలకు సంబంధించినటువంటి అందరూ తెలంగాణ ఉద్యోగంలో పనిచేసిన వాళ్ళకు వాళ్ళ త్యాగాలను గుర్తించాల్సిందని చెప్పి మేము కూడా అభిప్రాయపడుతున్నాం. సిపిఐ అభిప్రాయపడుతుంది. ఈ గవర్నమెంట్ కూడా చర్చలు చేస్తుంది కాబట్టి దాన్ని ఇంకా ఆచరణ తీసుకురావాల్సిన అవసరం ఉంది. అయితే వాళ్ళు ఏదైతుందో గతంలో అసలు కేసీఆర్ ఉద్యమకారు పేరుతో వచ్చినాడు. కవితమ్మ కూడా మరి ఆయన కూతురే. ఈమె కూడా ఎంపీ ఎంసీ అప్పుడు చేయలేని పరిస్థితి ఇప్పుడు చేస్తానంటే అర్థం చేసుకుంటాం.